హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ఈరోజైతే దసరా పండగకి ఒక కొత్త రుచికరమైన వంటకం అయితే తయారు చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా సింపుల్గా చేసుకోవచ్చు. 10 మినిట్స్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవైతే ఒక 15 డేస్ వరకు కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ దసరా ఫెస్టివల్కి అయితే పిల్లలకైతే ఈ విధంగా ట్రై చేసి పెట్టండి. చాలా ఇష్టపడి తింటారు. మనం బయట తీసుకొచ్చే వాటికన్నా కూడా ఇలా ఇంట్లోనే తయారు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఈ విధంగా అయితే ఒకసారి గోధుమ పిండి అలాగే మైదా పిండితో బిస్కెట్లు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు వరకు అయితే షుగర్ని అయితే ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 3 ఇలాచీలు కూడా వేసుకొని మూత అనేది పెట్టుకొని పంచదార అనేది ఇలా పౌడర్ లాగా అయ్యే వరకు అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెల్పాటి గిన్నెలో మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇలా పంచదార పౌడర్ వేసుకున్న తర్వాత ఎలాంటి ఫ్లేవర్ లేని నూనె అయితే వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు అయితే నూనె వేసుకోవాలి. నేనైతే ఫ్రీడమ్ నూనె అనేది వేసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు అయితే కాచి చల్లార్చిన పాలను అయితే వేసుకోవాలి. పంచదార అనేది మొత్తం కరిగే వరకు ఈ విధంగా అయితే ఒక విస్కర్తో అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఉండలు అనేది లేకుండా కలుపుకున్న తర్వాత 3 కప్స్ వరకు అయితే మనం గోధుమ పిండి అయితే వేసుకోవాలి. ఉండలు అనేవి కూడా ఏమి లేకుండా ఇలా ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి. మనకు ఉండలు అనేది ఏవి లేకుండా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 3 కప్స్ వరకు అయితే గోధుమ పిండి, 2 కప్స్ వరకు అయితే మైదా పిండి, 5 కప్స్ అయితే పట్టింది ఫ్రెండ్స్ నాకైతే. ఇలా విస్కర్తో కలుపుకున్న తర్వాత మనం చేత్తో అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనకు లోపల పిండి అనేది ఈ విధంగా పొరలుగా వచ్చే విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 10 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అయితే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పిండిని అయితే కలుపుకోవాలి. లోపల ఈ విధంగా గుల్లగా వచ్చే విధంగా పొరలుగా ఉండేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో నుంచి ఇలా పెద్ద సైజు పిండి అయితే తీసుకోవాలి. ఇలా రౌండ్గా అయితే చేసుకొని మనం చపాతీ ఎట్లా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవాలి. కాస్త మందంగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు బిస్కెట్లు అనేవి చేసుకుంటాం కదా, బయట క్రంచీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఇంత మందంలో ఉండేటట్లు చూసుకొని మనం ఈ బిస్కెట్లు అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు చపాతీలాగా చేసుకున్న తర్వాత ఇలా ఒక గ్లాస్ అనేది తీసుకుంటున్నాను. మీరైతే వాటర్ బాటిల్కి ఉన్న క్యాప్ అయినా ఇలా ఏదో ఒకటైనా తీసుకొని ఇలా ఈ విధంగా అయితే రౌండ్గా వచ్చేటట్లయితే చూసుకోవాలి. ఇలా ఈ విధంగా నేను గ్లాస్తో అయితే ఈ విధంగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన డిజైన్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బిస్కెట్లు కాబట్టి నేను ఇలా రౌండ్గా చేసి వీటిని అయితే రౌండ్గా చేయబోతున్నాను. వీటికి నేను ఒక డిజైన్ కూడా ఇవ్వబోతున్నాను. ఇలా ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పిండితో కూడా మనం మళ్ళీ బిస్కెట్లు అనేవి కూడా చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా పిండి మొత్తం తీసుకున్న తర్వాత పైన డిజైన్ అయితే ఈ విధంగా చేస్తున్నాను. మనం బయట షాప్లో కొనుక్కునే బిస్కెట్లు ఏ విధంగా డిజైన్ అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ నేను డిజైన్ అనేది ఇస్తున్నాను. మీరైతే మీకు నచ్చిన డిజైన్ కూడా ఇవ్వచ్చు. ఇలా ఈ విధంగా ఒక గ్లాస్ అంచు సహాయంతో ఇలా చంద్ర ఆకారం వచ్చేటట్లుగా ఇలా ఈ విధంగా అయితే డిజైన్ అయితే ఇచ్చుకున్నాను. ఇలా మనం తయారు చేసుకున్న బిస్కెట్లు అయితే అన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను. ఇలానే మొత్తం పిండితో అయితే మనం బిస్కెట్లు అనేవి తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తయారు చేసుకున్న బిస్కెట్లు అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసినా కూడా మనకు ఆయిల్ అనేది కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయదు. మనం బయట తెచ్చుకునే షాప్లో కన్నా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా ఈ విధంగా అయితే పైకి అయితే తేలుతాయి. ఇలా కాస్త పైకి తేలిన తర్వాత మనమైతే స్పూన్తో ఇలా ఈ విధంగా అయితే గరిటెతో అయితే ఇలా ఈ విధంగా అనుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే అనుకున్న తర్వాత మనం కాస్త కలర్ అనేది కూడా చేంజ్ అయ్యే వరకు అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని లో టు మీడియంలో పెట్టుకొని ఇలా ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా ఇష్టపడి తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాస్త కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇలా ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇవైతే ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయవు. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ అనేది అస్సలు